పూరాలోకల్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లుండగా బీజేపీ 28 డివిజన్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 15 స్థానాల్లో గెలిచారు. ఎంఐఎం 14 స్థానాలు, బీఆర్ఎస్ 1 స్థానంలో మాత్రమే గెలిచింది. 3,48,051 మంది ఓటర్లకు గాను 2,05,753 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి 59.12% ఓటింగ్ నమోదైంది. 1,67,461 మంది పురుషుల్లో 98,469 మంది ఓటు వేయగా 1,80,546 మంది మహిళలకు గాను 107,281 మంది ఓటు వేశారు. ఇతరులు 44 మందిలో 2 మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్లో 60 డివిజన్లకు గాను బీఆర్ఎస్ 13 చోట్ల మాత్రమే గెలిచిన 16 మంది మజ్లిస్, ఒక ఇండిపెండెంట్ కార్పొరేటర్, 5 ఎక్స్ అఫీషియో మెంబర్లు బలంతో సిటీలో జెండా ఎగరేసింది. బీఆర్ఎస్ కార్పొరేటర్ దండు నీతూ కిరణ్ మేయర్ గా ఎన్నికై 5 ఏళ్లు పదవిలో కొనసాగారు. బీజేపీ సొంతంగా 28 చోట్ల గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచిన మేయర్ పదవిని దక్కించుకోలేకపోయింది. ప్రభుత్వాలు పదవుల కంటే ముందు రాజకీయాలలో ఉన్నతనం రావాలి. ఈ ఎత్తుకపోవడం, వేరే పార్టీలో ఎత్తుకపోవడు, ఈయన ఎమ్మెల్యేలు ఆడ ఎత్తుకపోవడు, ఆడ ఎమ్మెల్యే అటు వేయండు, పోయిన వారంటే పోలేదంటాడు, కండ కప్పుకున్నావు అంటే కప్పుకోలేదంటాడు, వాడు ఏ పార్టీలో ఉన్నాడో వానికే తెలియదు. ఇదేం వ్యవస్థనండి? రిజైన్ చేసిపోండి పోయేది ఉంటే. బీజేపీలో కూడా వచ్చారు చాలామంది, మధ్యప్రదేశ్లో వచ్చిర్రు, కర్ణాటకలో వచ్చిండ్రు, రాజీనామాలు చేసిర్రు, వచ్చిర్రు, ఎలక్షన్లు కొట్లాడారు, గెలిచిర్రు బీజేపీ టికెట్ల మీద. ఈటల రాజేంద్ర రాలే, మాకు రాజీనామా చేసిండు గెలిచిండు. రాజగోపాల్ రెడ్డి రాలే, రాజీనామా చేసిండు వచ్చిండు, సరే ఆయన ఓడిపోయిండు. ఇదేందండి ఫాల్తు రాజకీయాలు? నాకు మా 28 ఇందరు ఉన్నారు మా కార్పొరేటర్లు, ఆలంగలోనే టైం దొరకదు. ఓట్లు వేసిర్రా అంటే ఇప్పుడు 43వ డివిజన్ ఉంది, మేము బ్రహ్మాండమైన క్యాండిడేట్ పెట్టినాము. అవతల కాంగ్రెస్ క్యాండిడేట్ లాస్ట్ టైం ఓడిపోయినని సింపతి చూపించారట. మళ్ళీ ఆ ప్రజలకు నా మీద వస్తలేదు కదా సింపతి. ఎందుకు నేను కొట్టాడతలేనా? 7-8 ఏళ్ళ నుంచి మా కుటుంబం కాంగ్రెస్ కుటుంబం కదా. మా నాయన కాంగ్రెస్ అంత పెద్దడు, నేను కాంగ్రెస్ పోగరాకపోతుండేనా, ప్రభుత్వం ఉండరాకపోతుండేనా? మేము ఐడియాలజీ కోసం మేము కూడా కొట్లాడుతున్నాం కదా. మరి నా మీద సింపతి చూపెట్టారు. కాంగ్రెస్ వాడు ఎప్పుడో ఓడిపోయినా ఆయన మీద సింపతి చూపించారు కదా. అట్లా పోయినాయి కొన్ని వార్డులు, ఏం చేస్తాము? ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకల్.